ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులకు కుచ్చుటోపీ పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. 37 నుంచి 40 కోట్ల వరకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ కాజేసింది. తెలంగాణ, ఏపీలో 2500 మంది బాధితులు ఉన్నారు. సంస్థకు ఏజెంట్లుగా ప్రభుత్వోద్యోగులు కూడా ఉన్నారు. సంస్థ ఫౌండర్ నండూరి శివనాగ దుర్గాప్రసాద్ను బాధితులు నిలదీశారు. బాధితుల ఒత్తిడితో సంస్థ యజమాని నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంస్థ యజమాని కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ భార్య శివాని అజ్ఞాతంలో ఉన్నారు. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 1000, 10 లక్షలు పెట్టుబడితే నెలకు ₹1,00,000 లాభాలు వస్తాయని ఆశ చూపి మోసం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. 37 నుంచి దాదాపు 40 కోట్ల రూపాయల వరకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ కాజేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీలో 2500 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ ఎంతవరకు మోసం చేసింది? బాధితులు ఎంతమంది ఉన్నారు? ఏంటి తాజా పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా ఏదైతే ఇటు తిరువూరులో తాజాగా ఏదైతే జరిగినటువంటి మోసం ఘటన ఒక్కసారిగా కూడా వెలుగులోకి వచ్చింది. సుమారుగా 37 నుంచి 47 కోట్ల రూపాయలు బోర్డు తిప్పారంటూ కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ పైన అటు బాధితులందరూ కూడా ఒక్కసారిగా ఆరోపణలు చేస్తున్నారు. విశాఖపట్నంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ పేరు పెట్టి ప్రజల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. నిర్వాహకుడు నండూరి శివనాగ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో 37 నుంచి 40 కోట్ల మధ్యలో వసూలు చేసి సంస్థ పేరుతో చాలా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం చేసినటువంటి పరిస్థితి. ప్రతి నెల లాభాలు చెల్లిస్తామంటూ నమ్మగలిగారు అటు శివనాగ ప్రసాద్. ప్రత్యేకంగా ఇటు దాదాపుగా 2500 మంది పైగా తెలంగాణలోను అటు ఆంధ్రాలోను బాధితులు ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఎందుకంటే తిరువూరు ప్రాంతం అంటే అటు కృష్ణా జిల్లా వాడక ప్రాంతం, ప్రత్యేకంగా అటు తిరువూరు దానికి మధ్య వారధిగా ఉంటుంది. అటు తిరువూరు దాటి అవతల వైపుకి వస్తే తెలంగాణ, యువతల వైపుకి వస్తే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా బార్డర్ ప్రాంతంలో ఇలా భారీ మోసం చేయడంతో చాలా ఒక్కసారిగా అజ్ఞాతంలోకి డైరెక్టర్ కంపెనీకి సంబంధించిన దుర్గాప్రసాద్ అనే భార్య శివాని కూడా ఒకసారి కూడా వెళ్ళిపోయింది. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 1000 రూపాయలు, 10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ₹1,00,000 లాభాలు వస్తాయని ఆశ చెప్పి కేటిగాళ్లు ఇటువంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. దాదాపుగా ఇలాంటి అంటే ఇదంతా కూడా చేసేటువంటి ప్రతి వారి పైన కూడా ఎవరిని కూడా నిర్వాహకులు కానీ ఎవరి యజమానిని కూడా నమ్మకూడదని చెప్పారు. యజమాని క్రిప్టో కరెన్సీ షేర్ల పేరుతో ప్రత్యేకంగా ఇటు షేర్ మార్కెట్ల పేరు పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు కూడా ప్రత్యేకంగా సమాచారం అందినటువంటి పరిస్థితి. అన్ని బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉన్నట్లు కూడా తెలిసింది. ఇటు విస్సన్నపేటలో జరిగినటువంటి తాజా ఘటన ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి కూడా ఉలికిపడేలాగా చేసిందని చెప్పుకోవచ్చు. రవి.